హాయ్ అండి, అందరికీ నమస్కారం. వనకం ఆదాబరిసే మీ సాఫ్ట్ సొల్యూషన్స్ బ్రో దివాకర్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడి నుంచి మీ సమస్య ఏదైనా అది నా సమస్య. మీకు ఏదైనా సమస్య ఉంటే నా ముందు పెట్టండి, దానికి సొల్యూషన్ నేను చెప్తాను. యాక్చువల్గా ఈ సమాజంలో మగాడికి ఆడది శత్రువు, ఆడదానికి మగాడి శత్రువు. విచిత్రం ఏంటంటే మగాడికి మగాడి శత్రువు, ఆడదానికి ఆడదాహే శత్రువు. నాకు అర్థం కాలేదు సార్. ఫన్నీగా నిన్న సాయంత్రం ఏం జరిగిందంటే మా ఇంట్లో వాటర్ ప్రాబ్లం వచ్చి వాటర్ పట్టడానికి కుళాయి దగ్గరికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్తే అక్కడ ఒక అబల గొక్కపెట్టి ఏడుస్తుంది. వెంటనే నేను దగ్గరికి వెళ్ళి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని బేసు వయసులో అడిగా. వెంటనే ఆపకుండా ఇంకా ఏడుస్తుంది. ఏ అమ్మా మీ ఇంట్లో కూడా వాటర్ ప్రాబ్లమా అన్న. నో అంది. మీ ఆయన కొట్టాడా అన్న. లేదండి అంది. పక్కింటి ఆయన కొట్టాడా అన్నాను. సీరియస్గా చూసింది. అర్థమైంది. నీ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా అన్నాను. మా అత్తగారండి అంది. వెంటనే గుక్కపెట్టి ఏడవ మాకు మా స్టూడియోకి వచ్చి గుక్కపెట్టి అక్కడ ఏడిచామనుకో ఆ సమస్య నా సమస్యగా తీసుకొని ప్రజలందరికీ తెలిసే విధంగా తెలియజేసి మీ అత్తకు బుద్ధి వచ్చేలాగా సొల్యూషన్ నేను చెప్తానని మన సాఫ్ట్ సొల్యూషన్ కార్యక్రమానికి తీసుకొచ్చాను. ఆ వనితే ఈ వనిత. యాక్చువల్గా దీని గురించి ఏం చెప్పాలంటేనండి ఈయనకే చాలా పెద్ద ప్రాబ్లం ఉందండి. ఏంటి మమ్మీ ఎవడీడు? వాటర్ ప్రాబ్లం. ఆ వాటర్ ప్రాబ్లం ఉండగానే వెంటనే ఈయన పనికిమాల పంచాయతీలు ఎందుకండి రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పి ఇవన్నీ తీసుకొచ్చి పంచాయతీలు కూర్చోబెడుతున్నారు కదండి. దీన్ని యాక్చువల్గా అకార్డింగ్ టు ది రేడియాలజీ, సైకాలజీ అండ్ కార్డియాలజీ అండి దీన్ని హెల్ప్ చేయడం అంటారండి, వెడల్పు చేయడం అంటారండి. హలో, నీ ఇంట్రడక్షన్ అవ్వాలా? ఆవిడ బాధ చెప్పాలా? నా ప్రోమోస్ కట్ చేసుకోవాలా? అసలు వైడ్ యాంగిల్ క్లోజ్ యాంగిల్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకు మళ్ళా దూరిపోతావు? మాస్టర్ గారు సార్ ఇది ఈయన్ని కట్ చేసేసుకోండి సార్. నాకు క్లోజ్ వైడ్ బాగానే వచ్చినాయి కదా. ఈ మేడం గారిని కొద్దిగా దగ్గరగా చూపించండి. నన్ను బాగా చూపించండి, ఆయనకన్నా నేనే బాగున్నాను. అయ్యా చెప్పండి వీరవనితగా మీ పేరేంటో మన వాళ్ళకి. ఇప్పుడే చెప్పారు కదండి వనిత అని. అంటే మీ పేరు వనిత. ఏంటో నేను చిన్నప్పటి నుంచి ఇంతేనండి. ఎవరైనా ఫేస్ చూశాననుకో కళ్ళను బట్టి వాళ్ళకున్న ప్రాబ్లం, ఫేస్ని బట్టి వాళ్ళ పేరు ఇట్టే చెప్పేస్తాను, పట్టేస్తాను అంతే. దీన్ని పట్టేయడం అనరు. అకార్డింగ్ టు సైకాలజీ దీన్ని గోకేయడం అంటారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే పులిహార కలిపేయడం అంటారు. చూడండి మీరు ఇది ఏమనుకుంటున్నారు? అసలు ప్రోగ్రామ్ మధ్యలో అలా దూరి ఇలా చేయడం కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? ఎందుకు అలా మధ్యలో దూరుతారు? మీ ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత మీరు ఎంటర్ అవ్వాలి. ఇక్కడ ప్రాబ్లం చెప్పుకోవడానికి ఉన్నారు, యాంకర్ గా నేను ఉన్నాను, ఇంతమంది డిపార్ట్మెంట్ ఉన్నారు, మధ్యలో మీరు ఎందుకు? అకార్డింగ్ టు సైకాలజీ రాజు గారు వీడియో వినాడు సార్, ఎవరు తీసుకొచ్చారో నాకు తెలియదు. నన్ను ఆఫ్ చేసి అక్కడ పెట్టండి సార్, కెమెరా ఆ క్లోజ్ లో తీసుకోండి సార్, తీసుకోండి. తగలెట్ అన్న ఆనంద్ గారు వచ్చినట్టుంది. యు గెటింగ్ యాంగ్రీ. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఆపండి. నా ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పి నన్ను ఈడ కూర్చోబెట్టి మీ ఇద్దరు కొట్లాడుకుంటున్నారేంది? అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగింది ఏంటంటే మేడం, అలా కాదండి. అకార్డింగ్ టు సైకాలజీ నన్ను ఇక్కడ పిలిచిందా నేను మాట్లాడాలి కదా. ఏమండి వీడు ఎలాగో చెప్పేది వినిపించుకోడు. మీరు ఒక్క 10 నిమిషాలు ఉప్పు పెట్టారనుకోండి, తర్వాత మొత్తం మీదే షూట్ చేస్తాం. ఈ 10 నిమిషాలు నీ బాధ మొత్తం చెప్పేసి. నాకు కావాల్సింది కూడా అదే. రాజు గారు క్లోజ్ చేసుకోండి. యాక్చువల్ గా అకార్డింగ్ టు సైకలాజికల్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో నా పేరు సైకియాట్రిస్ట్ ఆనందరావు అండి. మరి మా నాన్నగారికి నేను 8వ సంతానం అండి. అంటే మీ అమ్మగారికి 3వ సంతానం. మీ నాన్నగారికి 2 పిల్లలా? కాదు 3. అంటే మీ నాన్నగారు కొంచెం తేడానా? ఏంటండి మా నాన్నగారిని తేడా అంటున్నారు? అయితే గీత నన్ను చూసాలి అనుకుంటున్నారా? మా నాన్నగారు ఏం తేడా కాదు. అకార్డింగ్ టు సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటేనండి, ఒక మనిషి ప్రాబ్లం అనేది ఏదైతే ఉందో అది మాట్లాడాలండి. ఒక ఇద్దరి మధ్యన కూర్చుని మాట్లాడితేనే కానీ ఆ ప్రాబ్లం అనేది ఏంటో అసలు ఇంటర్నల్గా వాట ఎక్స్టర్నల్గా వాట అని తెలియాలంటే అసలు మాట్లాడాలి కదండి. మరి ఈరోజు మనతో స్టూడియోలో వంతి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదామండి. అసలు వంతి గారు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? వాటరా ప్రోగ్రాంలో మొత్తం టైం మొత్తం ఇడే తీలేసేలా ఉన్నాడు. రాజు గారు మొత్తం ఆడిగే పెట్టండి సార్, కెమెరా క్లోజ్ మొత్తం, తర్వాత వైడ్ లో మమ్మల్ని తీసుకుందరు కానీ. అలా కాదు, అకార్డింగ్ టు సైకాలజీ. దండ పెడతాను, టైం అయిపోతుందిరా. ఆవిడ క్లోజులు కూడా తీసుకోవాలి, ఇంకా చెప్పాల్సింది ఉందా? అయిపోయిందా? అలా కాదు, అకార్డింగ్ టు సైకాలజీ. నమస్కారం, నేను ఒక సాధారణ మహిళని. ఈరోజు నేను ఈ స్టూడియోలో ఉన్నానంటే దానికి కారణం మన సాఫ్ట్ సొల్యూషన్ బ్రో దివాకర్ గారు. ఏంటి బ్రో? బ్రో అంట ఆ బ్రో
కాదు బ్రో దివాకర్ మన ప్రోగ్రామ్ పేరు అనమాట. యాక్చువల్ గా మీ బయట బోర్డు లో కూడా దివా పోయింది, బ్రో కర్ర మిగిలింది, బ్రోకర్ కనిపిస్తుంది. లోపలికి వచ్చి చూసినా బ్రోకర్ లాగే ఉన్నావు నువ్వు కూడా. రాజు గారు అలా కాదు, పొద్దు నుంచి తెగగోకే బ్రో అనిచిందేంటి? అకార్డింగ్ టు సైకాలజీ నీకు మండుతుంది. రాజు గారు యాక్చువల్ ఫస్ట్ టైం సార్ ఫీల్ అవుతున్నాను. నా ప్రోగ్రామ్ కి ఎవడ అవుట్ వచ్చాడన్న ఫీలింగ్ సార్. అలా కాదండి, అకార్డింగ్ టు సైకాలజీ మీకు బాగా మండుతున్నట్టుంది ఇప్పుడు. బాగా మండం కాదు సార్, కాలిపోతుంది సార్. యాక్చువల్ గా ఇది నా ప్రోగ్రామ్ లో లేదు, ఇది గెస్ట్ గా వచ్చినట్టుంది. ఏహే మీ ముచ్చట్లు ఆపుతారా? మీరు బయటకు వెళ్ళిపోతారా, నన్ను వెళ్ళిపోమంటారా? ఒక్క నిమిషం మేడం, సీరియస్ అవ్వమాకండి. అరే నాకు తెలియక అడుగుతాను, నిన్నెవడు పిలిచాడు? నువ్వే. నేనా? నేను నీకు ఫోన్ చేయడం ఏంటి? నేను నైట్ ఫోన్ చేసావు కదా, నేను నైట్ ఫోన్ చేసి బ్రహ్మానందం బావుకి మంచి సైకాట్రిస్ట్ కావాలన్నావు కదా. బ్రహ్మానందం బావా? ఎవరు బ్రహ్మానందం? ఏమో మీ టీంలోనే ఉన్నాడు ఎవడో. నాకు తెలిసి బ్రహ్మానందం ఎవరో లేరే. రాజుగారు మన సిటీలో ఎవరైనా బ్రహ్మానందం పేరున్న వాళ్ళు ఉన్నారా? లేరంటరా? ఏమోనండి, నాకు అవన్నీ తెలీదు. నేను కింద కూర్చుని హాట్ గా చాయ్ తాగుతుంటే షార్ట్ రెడీ అనగానే పరిగెట్టుకుంటూ వచ్చేసా పైకి. ఓహో, రెడీ అంటే పరిగెట్టుకుంటూ వచ్చేసావా? ఇక్కడికి వచ్చిందో తెలిసింది షార్ట్ కాదు ఫుల్ అని.